హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, నేను మిర్చి తోటలో ఉన్నాను. మిర్చి తోటలో ఈ మధ్యకాలంలో నల్లి అనేది అంటే పూతల పురుగు మరియు ఎర్ర నల్లి అనేది ఉధృతి చాలా వరకు చాలా చేనులలో ఉన్నది. దానికి ఎటువంటి రకాల మందులు కలిపి స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్ వచ్చింది అంటే ఆ పూతల పురుగు మాయం లేదా ఆ యొక్క నల్లి కొంచెమైనా తగ్గుతుంది అని అనుకుంటున్నానంటే ఎటువంటి రకాల మందులు వాడుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ మాత్రం వేసుకోండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మిర్చికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే మిర్చికి నల్లి పూతల పురుగు ఉందని వచ్చేసి అయితే ఒక 2 రకాల మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది. ఇంత ముందులు మీకు వీడియో చెప్పినట్టుగా నేను కొన్ని రకాల మందులు అయితే స్ప్రే చేయడం వల్ల నాకు తోట అయితే చూడండి, కోతకు వచ్చిన తర్వాత ఇలా ఎగురు అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, లేత ఎగురు, లేత లాటు. అయితే లాటు వచ్చిన తర్వాత ముడత అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎలాంటి ముడత అంటే గమనించండి, ఇట్లా ఇప్పుడైతే కొంచెం అయితే ఇప్పింది, అంటే కొంచెం వెడల్పుగా అయింది. గతంలో బాగా నల్లి చేరి బాగా లాగేసింది. అయితే దానికోసం అయితే నేను చూడండి పోలీస్ అని మరియు మందు సీజ్మేట్ తెలుసు కదా, ఇండోఫిల్ వారి సీజ్మేట్ 2 కలిపి అయితే స్ప్రే చేశాను. అంటే సీజ్మేట్కి మీరు కూడా అనుకోవచ్చు అలెక్టో కాంబినేషన్ అని చాలామంది రైతులు చెప్తున్నారు కదా అని. మాకైతే చాలామంది అలెక్టో సీజ్మేట్ అయితే వాడుతున్నారు. అలెక్టో మందు అనేది కొనాలంటే ఒక ఎకరానికి వచ్చేసి 1600. ఈ సీజ్మేట్ అనేది ఒక ఎకరానికి వచ్చేసి మనకు 700 నుంచి 800 మధ్య అవుతుంది. అయితే సీజ్మేట్ ఇది కలిపితే ఎలా పనిచేస్తుంది అంటే చూడండి, దీంట్లో ఫిప్రోనిల్ 40%, అంటే రీజెంట్ 40%, ఇమిడాక్లోప్రైడ్ 40% WG రూపంలో ఉంది. ఇవి ఉండడం వల్ల మనకు ఈ 2 ఫార్ములాస్ ఉండడం వల్ల ఇది మనకు తెల్లదోమకు, పచ్చదోమకు మరియు ఆ రెండింటి చూసాం కదా, సీజ్మేట్ కాంబినేషన్ కలిపాం కదా. సీజ్మేట్ కాంబినేషన్ కలపడం వల్ల సీజ్మేట్ మరియు ఈ పోలీస్ అనే మందులు కట్టడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గి కొంచెం పూతల పురుగుకు మాత్రం నాకైతే కొంచెం అయితే రిజల్ట్ అయితే కొంచెం అయితే వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం అంటే ఇంతకుముందు అలా ఫుల్గా ఉధృతి అయితే ఉండేది. ఇప్పుడైతే ఒక పూతకు వచ్చేసి 3 లేదా 4 అయితే ఉన్నాయి. అంటే తగ్గింది అయితే పూర్తిగా అయితే తగ్గలేదు, ఉన్నది. కానీ కొంచెం మేరకైతే ఉధృతి అయితే కొంచెం తగ్గింది అనేది నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే నేనైతే ప్రాక్టికల్ చేశాను కాబట్టి. మీరు కూడా ఇట్లాంటి పోలీస్ మరియు ఈ సీజ్మేట్ కానీ, జంపు మరియు సీజ్మేట్ కానీ ఇలాంటివి వాడుకోండి. తక్కువ ధరలో కావాలంటే ఇప్పుడు మందులు ఇప్పుడున్న టైంలో నల్లి అనేది పోవడం లేదు. ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి మందులు స్ప్రే చేసుకోండి. నేనైతే మందు స్ప్రే చేసి వీడియో చేస్తున్నాను. ఇది ఎకరానికి ఎంత వాడుకోవాలని అంటే పోలీస్ అనేది ఎకరానికి 100 గ్రాములు. ఇది అయితే 3 రోజుల క్రితం అయితే వాడాను ఫ్రెండ్స్. 3 రోజుల క్రితం అయితే వాడి చూడండి, మా చేను వాడైతే అక్కడ వేసేసాను. ఇప్పుడు రిజల్ట్ మంచిగా వచ్చిందని మీకైతే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు గతంలో వరుసగా వీడియోలు చేసేవాడిని, కానీ ఇప్పుడు మందులు వాడిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉందని తెలుసుకొని అయితే వీడియో అయితే చేస్తున్నాను. మన వీడియో నీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, మన రైతు వీడియోకి ఆదరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.